టీడీపీకి సంబంధించి టీడీపీ కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు, ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కామెంట్స్కు సంబంధించి వచ్చి రామాయణ మహాభారతంలో ఉన్నటువంటి విలన్లందరూ కూడా ఇప్పుడు నా మీదకి వస్తున్నారు. సో వాళ్ళే ఇక్కడ దత్తపుత్రుడు చంద్రబాబు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాను కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇద్దరు పార్టీలో ఉన్నటువంటి కోవట్లు. సో ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి విషయం. సో అలాంటి పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏకం అవడానికి ఇన్ని పొత్తుల్లో భాగంగా చంద్రబాబు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? సో ఇక్కడ ఆ క్వశ్చన్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ వీళ్ళందరూ ఒంటరిగా తనకి ప్రజలు తోడున్నారని చెప్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. సో మీరు ఏం చెప్తారంటే పార్టీలోని పొత్తుల్లో భాగంగా వెళ్తే తప్ప జగన్మోహన్ రెడ్డి ఓడించలేనటువంటి పరిస్థితి ఉందా? సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా పొత్తు గురించి వాళ్ళు సమావేశమయ్యారు, పొత్తు గురించి మాట్లాడుకున్నారు. కాబట్టి టీడీపీ జనసేన ఒక పొత్తు కుదురుతుంది. అందరం కూడా ఒక ఆశయంతో, అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే దృఢ సంకల్పంతోనే ఈ పొత్తు కుదురుతూ ఉంది. కాబట్టి దాంట్లో ఇంకొక ఆలోచన, రెండో ఆలోచన ఎటువంటిది ఉండదు. ఆలోచన అనేక పొత్తులే ప్రధానంగా చెప్తున్నారు. పొత్తులు జిత్తులు నక్క జిత్తులు ఇదే చంద్రబాబు నైజం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అనుభవం ఇది చేశారని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు. అందుకే పొత్తులతో కలిసి వస్తున్నారు. సైకిళ్ళు తొయ్యడానికి, మొయ్యడానికి, తొక్కడానికి ఇద్దరు అవసరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఆ కామెంట్స్ చూసుకుంటే దానికి మీరు ఏం స్పందిస్తారు? సార్, సైకిల్ దొక్కడానికి ఇద్దరు అవసరం అయితే ఫ్యాన్ తిప్పడానికి కూడా నలుగురు కావాల్సి వస్తుంది సార్. ఒకరు స్విచ్ చేయాలా, రెక్కలు ఒకరు తిప్పాలంగా భవిష్యత్తులో. అవి ఎంత అబద్ధాలు! ఇక్కడ క్లియర్ కట్గా ఉన్నారు, ఇద్దరు నేతలు క్లియర్ కట్గా ఉన్నారు. సైకిల్ దొక్కడానికి ఇద్దరున్నా అంటే ఫ్యాన్ తిప్పడానికి కూడా నలుగురు ఉన్నారు. 4 రెక్కలు ఉంటాయి, ఒక్కొక్క రెక్కను ఒకరు తిప్పాలా, ఒకటి స్విచ్ చేయాలా. 5 మంది కావాలా వాళ్ళకు. వాళ్ళు ఎవరితో అవుతారో మాకైతే తెలియదు. కాబట్టి ఇట్ ఈస్ క్లియర్. కొత్త అయితే గ్యారంటీ. ఇక్కడ వైసీపీ పార్టీని ఇక్కడ ఈ రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించడానికి 2 పార్టీలు సిద్ధమైనాయి, ప్రజలు కూడా సిద్ధమైనారు. ఆయన సిద్ధమైంది కాదు, దేనికైనా సిద్ధమైంది కాదు, ప్రజలు సిద్ధమైనారు. ఇక్కడ ఒకసారి తులసిరెడ్డి గారు, మళ్ళీ మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం. ఒకసారి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వైసీపీ సంబంధించి మనకి పూర్తిగా మళ్ళీ వెళ్దాం. చెప్పండి సుబ్బారాయుడు గారు, ప్రధానంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు చింతలపూడికి సంబంధించి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. 64 రోజుల్లో సైకో ఇంటికి పోతాడని కూడా ఆయన చెప్పినట్టు, అంటే ఒక సమయాన్ని కూడా ఎన్నికలకు సంబంధించి నిర్దేశించుకొని ప్రణాళికబద్ధంగా వెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికి శుభం జరుగుతుంది, మీరు సిద్ధమా, రండి, కథలు రండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి మీరు ఏం చెప్తారు? ఇక్కడ పూర్తిగా పొత్తులకు సంబంధించి కాదు, జనాలకి మంచి చేయాలి, రాష్ట్రానికి మంచి జరగాలని ఉద్దేశంతోనే కలిపి వెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొత్తుల్లో ఉన్నటువంటి భాగంలో చంద్రబాబు జనసేన పార్టీ నుంచి కూడా అదే వినిపిస్తూ ఉంది. సో క్లియర్ కట్గా మేము వెళ్తున్నాం. ఇక్కడ 64 రోజుల్లో సైకో ఇంటికి పోతారని జోస్యం చెప్పినటువంటి పరిస్థితి. సో మీరేమంటారు? సుబ్బారెడ్డి గారు, ప్రధానంగా 64 రోజుల్లో సైకో ఇంటికి పోతాడు, అలాంటి శుభ పరిణామం రాబోతుంది, మీరు సిద్ధమా అని చెప్పి ఆయన చింతలపూడి సభలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు రాబోతున్నాయని చెప్పి ఇక్కడ పొత్తులో భాగంగా ఉన్నటువంటి జనసేన కానీ ఇటువైపు టీడీపీ పార్టీ కానీ చాలా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మనం లైన్ కట్ అయినట్టుంది. తులసిరెడ్డి గారు, ఒకటి ఇక్కడ ప్రధానంగా ముందు నుంచి కూడా పొత్తులో భాగంగా వెళ్తున్నాం, ఏదైతే చంద్రబాబు అరెస్టుతో ఏర్పడినటువంటి పొత్తు అనే అంశం అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి విన్నట్టు క్లియర్ కట్గా వెళ్తున్నారు. కానీ ఇక్కడ వైసీపీ పార్టీ మాత్రం ప్రధానంగా చాలా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. పొత్తులు జిత్తులు ఇట్లాంటి వ్యూహాలతోనే చంద్రబాబు వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు బట్టే మారినటువంటి పరిస్థితి ఉందని మీరు చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 సభలకు సంబంధించి ప్రధానంగా ఇటువైపు బీజేపీ పార్టీని ఎక్కడ విమర్శించకుండానే అక్కడ వదినమ్మ సపోర్ట్ చేస్తుంది చంద్రబాబుకి అయినటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సార్, ఇక్కడ వదినమ్మ సపోర్ట్ చేస్తుంది ఇంకోటి కాదు. వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వేరు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరు. ఇక్కడ ఏకమైతుంది జనసేన, తెలుగుదేశం పార్టీ. ఏ లక్ష్యంతో ఏకమవుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించాలనే ఉద్దేశంతో ఏకమవుతున్నారు. ఇతర పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. వదినమ్మ అయినా ఇంకొకరైనా ఇక్కడ అట్లా చూసి ఇక్కడ చెల్లెమ్మ ఉంది, ఇక్కడ శర్మిలమ్మని ఏమనుకోవాలా మనము? అక్కడ వదినమ్మ ఉంది సరే, ఇక్కడ చెల్లెమ్మ ఉంది కదా. ఆ విషయానికి వస్తే ఏం మాట్లాడగలుగుతాం మనం? ఎవరి పార్టీ, ఎవరి ఉద్దేశాలు, ఎవరి సిద్ధాంతాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ పార్టీని ఎందుకు ప్రత్యేకంగా
ఉన్నటువంటి పార్టీని ఎందుకు ఆయన విమర్శించలేకపోతున్నారంటే మీరు ఏం చెప్తారు? అంటే వీళ్ళకు ఉన్నటువంటి లాలూచి అని మీ ప్రధానంగా ముందు నుంచి మీ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో దానివల్ల ఆయన మాట్లాడలేకపోతున్నారని అని అనుకుంటున్నారు మీరు? సార్, ఇన్నాళ్ళు వైసీపీ పార్టీ బీజేపీతోనే కలిసి నడిచిన పోలవరం ప్రాజెక్టు గురించి, ఇతర ప్రాజెక్టుల గురించి ₹1 తీసుకురాలేదు. రైతులంతా నష్టపోయినారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డబ్బులన్నీ కూడా దోసేసుకున్నారు. వాళ్ళ నాయకులు, వాళ్ళ కింద ఉన్న అనుచరులు, మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ప్రాజెక్టులు అప్పచెప్పినా కూడా ఎటువంటి వాళ్ళు కూడా దాన్ని సాధించలేకపోయినారు. ఇవన్నీ బీజేపీతో సైక్యతగా ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆ విధంగా ఉన్నాడు. కానీ ₹1 తీసుకొచ్చింది లేదు రాష్ట్రానికి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి పారదోయాలనేది ప్రజల ఉద్దేశము. కాబట్టి దానికి ప్రజలు కట్టుబడి ఉన్నారు. ప్రజలు సిద్ధమై ఉన్నారు పంపించడానికి. ఎస్, ఒకటే అండి, నిన్న చంద్రబాబు మాట్లాడుతూ కూడా మన చింతలపూడికి సంబంధించి ఫ్రీ ఇసుక అని చెప్పేసి ఆయన పూర్తిగా కూడా ఒక ట్రాక్టర్కి 5,000 తీసుకున్నారని, 40 లక్షల రూపాయలు 40 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడ్డారని ఇవన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా జగన్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఆ ధీమాని ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? సార్, ఆయనకు ఏదో ప్రజలకు నేను డబ్బులు వేస్తున్నా, బటన్ నొక్కుతున్నా అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఇతాప బూతులో లేకపోయి బటన్ నొక్కుతారు. అప్పుడు అర్థమవుతుంది ఆయనకు. బూతులో లేకపోయి బటన్ నొక్కుతారు. ఆయన బటన్ నొక్కినా, నేను బటన్ నొక్కినా, రోజు బటన్ వేస్తున్నా అంటున్నాడు. ప్రజలు బూతులో లేకపోయి బట్ట కట్టి ఉంటారు. ఆ బట్ట కట్టిన చోట బటన్ నొక్కి అంతమంది ఇస్తారు, అంతే పంపించేస్తారు. ఎస్, అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. చంద్రబాబు ప్రధానంగా మాట్లాడుతూ 9 నెలల్లో కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు. అంటే 5 ఏళ్ళలో దాదాపుగా 9 సార్లు పెంచినటువంటి పరిస్థితి. ₹200 ఉన్నటువంటి కరెంటు బిల్లు ₹1000 పెరిగినటువంటి పరిస్థితి. ఛార్జీలు పెంచింది వాస్తవమే సార్. ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే. సో మీ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? అంటే అవన్నీ నియంత్రించాలంటే ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? సార్, రేపొద్దున ప్రజలకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు రాయితీలు ప్రకటించి కానీ తగ్గించి ప్రజలకు భారం కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పవర్ ఉత్పాదన ఎక్కడి నుంచి వస్తుంది అవన్నీ కూడా సమన్వయం చేసుకొని ప్రజలకు భారం కాకుండా చేయడానికి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.